ప్రస్తుతం మనతో పాటు మరో బీజేవైఎం నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నిన్న కూడా ఆల్రెడీ ఇదే ప్రాంతం మొత్తం పోలీసులతో కావచ్చు వీళ్ళతో పూర్తిగా నిండిపోయి లాఠీ చార్జీలు చేసిన సందర్భం అయితే కనబడది. అసలు ఆ లాఠీ చార్జీలు చేసే సందర్భంలో కూడా ఏం జరిగిందో చాలామందికి బయటకు పోకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పారు. ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న కూడా పూర్తిగా పోలీసులతో నిండిపోయింది బీజేపీ ఆఫీసు, ఈరోజు అదే పోలీసులతో మళ్ళీ నిండిపోయింది. ఎట్లా చేసుకోవచ్చు ఇదంతా? అన్న, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ షహజాదా రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని పార్లమెంట్లో తిరుగుతాడు నాటకాలు చేసుకుంటా, మేము కాన్స్టిట్యూషన్ని రక్షిస్తామని. కానీ అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులని ఏదైతే పోరాటం చేసేది ప్రజల కోసం, ఆ హక్కులను కలరాస్తూ మీరే చూసిరు కదా ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఖాళీ మా యువమోర్చాని అరెస్ట్ చేయడానికి 60-70 మంది పోలీసులు అన్న. నిన్న ఆయనే పార్లమెంట్లో హిందువుల కోసం తప్పుడు మాటలు మాట్లాడినని మేము ధర్నా చేస్తే మా పైన లాఠీ చార్జ్ చేసుకుంటా, కట్టలతో కొట్టుకుంటా, బూట్లతో అనుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేసారు, చెడ్డ మాటలు తిట్టారు. అంతేకాకుండా మొన్న టీఎస్పీఎస్సీకి వెళ్తే నా మీద ఏసీపీ దుంకిండు, నా బూట్లతో నన్ను తన్నిండు. తంతే కేర్ హాస్పిటల్లో పడ్డాం. కేర్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకుండా వాళ్ళని వెంటనే డిశ్చార్జ్ చేయరు. యువమోర్చా వాళ్ళు నిరుద్యోగుల కోసం కొట్లాడుతారు. ఆ నిరుద్యోగులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారని భయంతో మమ్మల్ని ఇడిచిపడేసారు. ఇదే గారు మొన్న దాన్ని ఏమంటారు అంటే మేము కలెక్టరేట్ ముట్టడి, ఇలా కలెక్టరేట్ ముట్టడి చేసారు యువమోర్చా నాయకులు. అందరినీ ఇంట్లోకి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారన్న. వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా, లేకపోతే గంజాయి అమ్మేట గంజాయి గాలని ఏమన్నా అట్లా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఒక్కొక్కరిని 2 గంటలకు, రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. అటు బీజేపీ వాళ్ళని కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, మరి కొంతమంది నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకి బీజేపీ నుండి ఎట్లా భరోసా తెలుపుతారు, దాన్ని ఎట్లా నిరసిస్తారు మీరు? అన్న, ఇక్కడ మెయిన్ టార్గెట్ బీజేపీది. బీజేపీ పక్షాన నిరుద్యోగులు అందరూ వస్తున్నారు. బీజేపీ పార్టీ యువమోర్చా, మరీ ముఖ్యంగా యువమోర్చా నాయకులు మహేందర్ గారి నేతృత్వంలో డే 1 నుంచి ఓట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ వీళ్ళకి పేరు వస్తారని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడిన నాటకం ఇది. ఇన్ని రోజులు సోయి లేకుండా 10 ఏళ్ళు వండుకుండు కేసీఆర్ అప్పుడు చేయొచ్చుగా నిరుద్యోగుల కోసం. ఇవాళనే గుర్తుకొచ్చిందా? ఎక్కడ మాకు పేరు వస్తుందని ఒక అత్తుసతో బీఆర్ఎస్ వాళ్ళని మీరు చూడుర్రి. బీజేపీ వాళ్ళనేమో రాత్రి అరెస్ట్ చేసారు. బీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ని మరి ఆడదాకా ఎందుకు కొనిచ్చారు? ప్రభుత్వం ఇంకా బీఆర్ఎస్ ఇద్దరుగా కుమ్మకై బీజేపీకి పేరు రాకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళని ఆడదాకా పోయి అరెస్ట్ చేయించారు. సాయి చంద్ వాళ్ళ భార్యని, ఆమెను ఆడదాకా కొనిచ్చారు. మమ్మల్ని ఏమో ఇన్ని అరెస్ట్ చేస్తారు. మా యువమోర్చా కార్యకర్త ఆడపడుచునైనా ఇంట్లోకించి ఎత్తుకొని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని అట్లెట్లా ఓనిస్తారన్న? ఇదంతా నాటకాలు. టీఆర్ఎస్ కాంగ్రెస్ తోడు దొంగలు. మీరే చూసిరు కదా, రాత్రి 10 గంటలకు 6 మంది ఎమ్మెల్సీలను జాయిన్ చేయించుకోరు. ఇవాళ వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. ఇదంతా ఇద్దరు తోడు దొంగలు, ఒక గూటి పక్షులే. తెలంగాణ ప్రజలను మోసం చేయాలా, నిరుద్యోగులని ఏ ఆశతోనైతే తెలంగాణ కోసం పోరాటాలు చేసిర్రు, 12 మంది విద్యార్థులను బలిదానం చేసుకుర్రు, అదే కాంగ్రెస్ పార్టీ అలా మళ్ళీ మోసం చేసింది. ఓకే, విద్యార్థుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఉంటున్నామన్న బీజేవైఎం అటు నీట్ పైన ఎందుకు మాట్లాడతలేదని చెప్పి మాట్లాడతలేరు అన్న. సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఖుద్దు పార్లమెంట్లో చెప్పారు. ఎవడైతే దుష్టర్య చేసిండో ఆయన వదిలే ప్రసక్తే లేరు. ఇండియా ఎక్కడెక్కడైతే చేసిరో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నిరుద్యోగులకు ప్రధానమంత్రి భరోసా ఇచ్చిండు, తక్షణమే మొత్తం ప్రక్షాళన చేస్తాం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని ఖుద్దు చెప్పారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నాడు దీనికోసం? రేవంత్ రెడ్డే గారా అశోక్ నగర్కి రాహుల్ గాంధీని పట్టుకుపోయిండు. రేవంత్ రెడ్డే గారా ఇందిరాగాంధీ ప్రియాంక గాంధీని మన సరూర్ నగర్ స్టేడియం తీసుకొని యూత్ డిక్లరేషన్ చేసిండు. రేవంత్ రెడ్డే గారా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తాడు. రేవంత్ రెడ్డే అన్నాడు కదా మెగా డిఎస్ఏ ప్రకటిస్తాను 30,000 మందితో. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా నిరుద్యోగ వృత్తి ఇస్తాను 4,000 మంది. ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తా నిరుద్యోగులకు. మళ్ళీ ఏడి చెప్పాలి కదా, ప్రధానమంత్రి చెప్పిండు బాజాప్తా. ఓడైతే తప్పు చేసిండో అని వదలాం, అలా కొడుకులను అందరిని అరెస్ట్ చేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మళ్ళీ రేవంత్ రెడ్డి బయటికి రమ్మన్నాను. ఇంతమంది విద్యార్థులు సరే యువమోర్చా అంటే నీకు పడది బీజేపీ వాళ్ళు అంటే, మళ్ళీ యువమోర్చా వాళ్ళు మన నిరుద్యోగులు వాళ్ళు పాపం వాళ్ళపైన లాఠీ చార్జ్ ఈడ్చుకుంటే తీసుకెళ్ళారు. మళ్ళీ వాళ్ళ కోసమన్నా నువ్వు రావాలా బయటికి? నీకు ఓట్లు సీట్లు వచ్చేదాకా వాళ్ళ దగ్గరికి జోక్కుంటా తిరిగినావు. ఎట్లయితే ఓట్లు సీట్లు విరగగానే అలానే వదిలేసినావు. బల్మూరు వెంకట్ ఆ నిరుద్యోగుల దగ్గరికి పోయి నాకు పక్క బొక్కలు ఇరిగినాయి, నా కాలు చేతులు ఇరిగినాయి అని చెప్పి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోండు. మళ్ళీ ఇప్పుడు పోయిండా మొన్న బౌన్సర్లతో మోతిలాల్ నాయక్ను పరామర్శించడానికి పోయి బౌన్సర్లతో నిరుద్యోగులను బౌన్సర్లతో కొట్టిస్తాడు అన్న. పాపం వాళ్ళు ఒక పూట చాయ్ బన్ను తిని బయట 5 రూపాయల మెస్లో అన్నం తిని పాపము చదువుకుంటారు. అయ్యమ్మలు ఎంతో ఆశపడి కష్టపడి పంపిస్తే చదివేటోళ్ళని బౌన్సర్లతో కొట్టిస్తారు కాంగ్రెస్ పార్టీలు. కోదండరామ్ రెడ్డి ఏడా నాయనే
ఆయన పెద్ద పెద్ద నీటి మాటలు చేసిండు, కేసీఆర్ని గద్దె దించాలా, రేవంత్ రెడ్డిని పెట్టాలని పెట్టించిండు. మళ్ళీ ఏడి కోదండరాం రెడ్డి మాట్లాడాలా కదా, ఈయనే కదా పార్టీ ఆఫీస్ అనేది. మళ్ళీ పోవచ్చు కదా నిరుద్యోగుల కోసం, మళ్ళీ ఎందుకు వస్తలేదు? ఇదంతా ఒకటే, నిరుద్యోగులను మోసం చేయాలా, వాళ్ళు పవర్ ఎంజాయ్ చేయాలి అంతే. ఓకేనా, నిన్న కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, లాఠీ చార్జీలు కూడా జరిగినాయి కదా, ఎందుకు అసలు అది? నిన్న ఏమైందంటే అన్న, పార్లమెంట్లో ఏ పార్లమెంట్ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల కోసం, ప్రజలకి సేవ చేయడానికి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రదేశంగా తీసుకురావాలని ఏదైతే ఇచ్చిండో అలాంటి పుణ్యక్షేత్రమైన పార్లమెంట్, మాకు పుణ్యక్షేత్రం. నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పిండు, బైబిల్, భగవద్గీత, ఖురాన్ కంటే నాకు భారత రాజ్యాంగం ముఖ్యమని. అలాంటి పార్లమెంట్లో ఒక మతానికి, హిందువుల మతానికి చెందిన 110 కోట్ల మంది హిందువులను దెబ్బతీసే విధంగా పార్లమెంట్లో తిట్టిండు. సో దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దాన కార్యక్రమం చేస్తున్నాం. అది స్వేచ్ఛ భారతదేశంలో. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మేము అట్లనే ఆపినామా? చేయలేరు కదా, అలా ఇచ్చినాం వాళ్ళకి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఆమె దీపాదాస్ మున్షి ఎవరో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంట, ఆమెకేం సంబంధం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడడానికి? ఆమె గవర్నమెంట్ పోలీసు వాళ్ళు యంత్రాంగం మీద ప్రెషర్ వేసి మమ్మల్ని ఈ నుంచి మీరు చూసిర్రు, కట్టెలతో కొట్టిర్రు. మా యువమోర్చా అధ్యక్షుడు మహేందర్ గారిని కొట్టిర్రు, మళ్ళా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ గారిని, ఆడవాళ్ళని, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని బి కొట్టిర్రు. అనితని కానీ, కోమలి కానీ, ప్రియాంక గారిని కానీ వాళ్ళని కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు. అరే మొన్ననే కొట్టి మమ్మల్ని హాస్పిటల్లో పడేసిర్రు, ఇంకా కొడతారా అంటే బి కొట్టిర్రు మమ్మల్ని. దుర్భాషలు ఆడిడు, ఈడ్చుకుంటే తీసుకెళ్ళిండు. నిన్న ఒక యువమోర్చా కార్యకర్త చనిపోతే ఆయన సాగుకి వెళ్తా అంటే బి వెళ్ళనియలే పోలీసు కొంతమందిని. ఎట్లా మరి దీని మీద ఎట్లా స్పందిస్తారు బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు? అన్న, మాకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరియు సంజయ్ అన్న గారు, మిగతా ఎంపీలు అందరూ మాకు భరోసానిచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాలను నిలబడాలా, గట్టిగా పోరాటం చేయాలి. ఏడికైతే ఆడికి జైళ్ళకు పోనీకి రెడీ, దెబ్బలు తినడానికి రెడీ, ఇంకా కేసులు వేసుకోనికి రెడీ. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా మేము మా పోరాటం వదలం. ఓకేనా, ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు, మీకు ఇక్కడైనా చెప్తున్నాం, నిరుద్యోగుల పక్షాన నిలబడి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలా. లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు యువమోర్చా నాయకత్వంలో ఏదైతే పిలుపునిచ్చారో మీ ఇంటి మిట్టని, ఆ రోజు చూస్తారు యావత్ నిరుద్యోగుల తడాక ఏందో బిడ్డ, కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తాం ఆ రోజు. ఓకేనా, థ్యాంక్ యూ.